నాయకుల ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని డెవలప్ చేసి వీళ్ళకు డెవలప్ అవుతారు. శాశ్వతంగా వీళ్ళే రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, ఇతర పార్టీలు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా రాజధాని పేరు మీద ఆ పక్క ఈ పక్క తిప్పుకుంటూ వచ్చి లాస్ట్ వీళ్ళందరూ భూములు కొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిఫారం బట్టి సంబంధించిన భూములన్నీ సేకరించిన తర్వాత పలానా ప్రాంతంలో రాజధాని ఉంటుందని చెప్పి అక్కడ అన్యాయం చేసి మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గత రోజులు కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అవన్నీ ఇలా మోసాలు దగ్గాలు చేస్తారంటే ఊరికినే స్థాయిలో ప్రజలు ఉన్నారు. నిజంగా ఎప్పటికప్పుడు తిరగబడే స్థాయిలో లేరు ప్రజలు ఈ రోజుల్లో. ఇమీడియట్ గా ఏ వార్త ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదా? అలా కాదు, ఇప్పుడు ఏదో పోనీ కొంతమంది వీళ్ళనే బాగా ప్యాంపర్ చేస్తారు, కొంతమంది మమ్మల్ని పట్టించుకోవడం అనే అవకాశం కూడా లేదు కదా. ప్రతి ఒక్కరి చేత స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఇమీడియట్ గా వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు జనాల్లోకి మీరు చెప్తారు కరెక్టే. ఇప్పుడు ఇందాక మసన్ రావు గారు కూడా చెప్పారు, ఇంకా 2 హామీలు పూర్తిగా నెరవేర్చలేదు, దాని గురించి చెప్పారు కరెక్ట్. అలాంటివన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా ఇష్యూ చేసుకుంటే వాళ్ళకి ఇంకా మైలేజ్ వస్తుంది అని వీళ్ళు మరి కూటమి నేతలు ఒక పక్క చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా మాధవ్ గారు కావచ్చు తిరుగుతున్నారు. నిజంగా ప్రశ్నలో ప్రజల ప్రశ్నించే స్థితిలో లేరా? వెంటనే అడుగుతారు కదా, అడుగుతారనే భయం వాళ్ళకు ఉండదా? అంటే ఇక్కడ జగన్ గారు నిజంగా జనాలతో అంత మమేకమవుతున్నట్టుగా మీకు అనిపిస్తుందో పోనీ చెప్పండి. పార్టీ లైన్ దాటి మాట్లాడద్దు, కానీ అందులో మీకు ఇంకా మైలేజ్ పెరగాలంటే మీరేం చేయాలో చెప్పండి. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి త్వరలో. నాకు దయచేసి కొంచెం మీరు టైం ఇవ్వాలి. అయ్యో ఎందుకు ఇవ్వట్లేదు? మీకే స్టార్టింగ్ మీకే ఇచ్చే మళ్ళీ ఇప్పుడు కూడా చాలా సేపు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకటే వేలు వెళ్ళిపోతుంటే చెప్తున్నా, ఒకటే వేలు వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? టైం కావాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ గురించి మద్యం గురించి ఇంకోటి గురించి మాట్లాడుతుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 షాపులు రద్దు చేయడంతో పాటు 42,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తే ఈ రోజు 170,000 బెల్ట్ షాపులు పెట్టుకుని రాష్ట్రంలో కుటీర పరిశ్రమలుగా పెట్టిన తర్వాత వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే నకిలీ మద్యం తయారు చేసి ఆ నకిలీ మద్యం ద్వారా రాష్ట్రం మొత్తం సప్లై చేసే కార్యక్రమం చేసి ఇప్పటికి 450 మంది చనిపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డిని వదిలిపెట్టి మా జోగి బ్రదర్స్ కు సంబంధించి అరెస్ట్ చేయడమే కాకుండా అదే విధంగా కోన రవికుమార్ ఆ ప్రాంతంలో ఆయన దొరికితే ఆయన్ని కూడా తప్పించేసి వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ మమ్మల్ని ఒక పార్టీకి పెట్టినటువంటి మమ్మల్లో ఒక పార్టీలో దాదాపు 1,00,000 మంది 1 కోటి మంది సభ్యతలు ఉన్నటువంటి మా పార్టీని, మా నాయకుడిని, మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు ఎక్కడ ధైర్యం చేస్తారబ్బా? ప్రజలు ధైర్యం చేసి వీళ్ళ కోసం తిరుగుబాటు చేయడానికి సిద్ధపడతారా? ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి భర్త పూజ చేస్తామనే ఆలోచనలో ప్రజలు ఉంటారు తప్ప ప్రజలు ముందుకొచ్చి కూడా ఇప్పటికీ అనేక చోట్ల తిరుగుబాటు చేయడం జరిగింది. మొన్న అనిత గారి మీద తిరుగుబాటు చేసి అక్కడ నుండి తరమడం జరిగింది. జనసేన ఎమ్మెల్యేను ఒక ఆయన తరమడం జరిగింది. ఇక్కడ రోడ్ల మీద తిరగలేని పరిస్థితిలో వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము బ్రహ్మాండంగా కాలర్ ఎగేసుకొని జనం దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి జనం మమ్మల్ని ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తుంటే వీళ్ళు అది భరించలేక తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా దాన్ని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అవమాన పాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు అక్కడ పోయి ఏదో రకంగా పోలీసులతో కూడా మా మీద తిరుగుబాటు చేసే కార్యక్రమం చేయడమే కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ ను చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి చూర్ను వచ్చినప్పుడు అక్కడ జనాలు కంట్రోల్ చేయలేకపోయి అక్కడ ఆ విధమైనటువంటి పేరుతో మా మీద దాన్ని కేసులు పెట్టించినారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఒక పెళ్లికి వచ్చి ఆ పెళ్లిలో సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రాప్తాడుకు సంబంధించిన డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలిగేషన్ చేసి ఏదో విధంగా క్రియేట్ చేయాల్సిన సందర్భం ఉంది. మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ఆపాదించుకుంటే కాదు. మోహన్ రెడ్డి గారు కాదు, ప్రతిదీ ఆపాదించుకుంటే కాదు అలా కాదు. ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి అదానీ గారికి సంబంధించి మీరు చేశారు కాబట్టి క్రెడిట్ మీరే తీసుకోవడం చెప్తున్నారు. కొన్ని విషయాల్లో వాస్తవాలు ఏంటో చెప్పండి. కొన్ని విషయాల్లో నిజంగా ఏం జరిగింది, నిజంగా అక్కడ సమస్యలు లేవనెత్తండి. అంతేగాని ప్రతిదీ అక్కడ ఏదో జరిగింది అంటే జరిగింది కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యారు లేకపోతే ఇక్కడ పాస్ అయ్యారు ఇది కాదు కదా. సతీష్ గారు దయచేసి నాకు రాజకీయాలు ఎక్కువ మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్క నిమిషం సోదరా, ఒక్క నిమిషం. రాజకీయాలు ఎక్కువ మాట్లాడడం నాకు రాజకీయాలు అంటే సమస్యలు మాట్లాడతా కానీ రాజకీయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఒకవేళ ఎందుకంటే మీ ఛానల్ మీ యాజమాన్యం ఒకవేళ డైరెక్ట్ గమ్మంగా ఉండొచ్చు. రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎంత మందిని అమ్మాయిలు రేపులు చేసినారు, చంపినారు, ఎన్ని హాస్టళ్లకు పోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే